హాయ్ మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అలాగే దాన్ని బేస్ చేసి 2 సెల్స్ యొక్క ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయడం చూసాం. ఓకేనా, 2 ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాన్ని పోల్చడం, కంపేర్ చేయడం చూసాం. ఓకేనా, నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అదేంటంటే సేమ్ దీనిలాగా వస్తుంది. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అని అడుగుతాడు, డెఫినేషన్ రాస్తారు. అది ఎప్సిలా ప్రపోర్షనల్ టు ఎల్ అని చెప్పేసి రాస్తారు. డెఫినేషన్ రాసి దీంట్లో ఏమడుగుతాడంటే డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అడుగుతాడు. డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకేనా, ఘటం యొక్క అంతర్నిరోధం కనుగొనుట. ఓకేనా, ఘటం యొక్క అంతర్నిరోధం ఏ విధంగా కనుక్కుంటారని అడుగుతాడు. సేమ్ అక్కడ మనం ఏ డయాగ్రామ్ అయితే వేసామో అదే డయాగ్రామ్ వస్తుంది ఇక్కడ. అక్కడ కాకపోతే ఎప్సిలా 1 ఎప్సిలా 2 2 ఈఎంఎఫ్ తీసుకున్నాం. ఓకేనా, కాకపోతే ఇక్కడ ఎప్సిలా 1 ఎప్సిలా 2 ప్లేస్లో ఎప్సిలా 1 ప్లేస్లో ఎప్సిలానే ఉంటుంది. ఎప్సిలా 2 ప్లేస్లో ఏం చేస్తామంటే మనం రెసిస్టెన్స్ బాక్స్ని మనం ఇన్సిడెంట్ చేస్తాం. అక్కడ రెసిస్టెన్స్ బాక్స్ని నెక్స్ట్ దాన్ని ఏం చేస్తామంటే K2కి కంబైన్ చేసి దాని నుంచి మళ్ళీ గాల్వానోమీటర్ కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ పనిచేయు విధానం. పొటెన్షియోమీటర్ పనిచేయు విధానం ఏమని చెప్పాం మనం? ఎప్సిలా ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ total potential difference between any two cells is directly proportional to the balancing length. ఓకేనా, పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్సిలా, పొటెన్షియల్ డిఫరెన్స్ దేంతో డిఫైన్ చేసుకుంటాం? ఎప్సిలాతో డిఫైన్ చేసుకుంటాం. ఎప్సిలా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది బ్యాలెన్సింగ్ లెంగ్త్. ఓకేనా, ఎల్. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు కూడా డెఫినేషన్ ఆల్రెడీ ఇంతకు ముందు దాంట్లో రాసుకున్నారు కదా, సేమ్ డెఫినేషన్ ఇక్కడ రాస్తారు. ఓకేనా, ఎప్సిలా ప్రపోర్షనల్ టు ఎల్. ఓకేనా, దీన్ని ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ రాసుకున్నాం కదా, దాన్ని పై అన్నాం. ఎప్సిలా ఈక్వల్ టు ఏమైంది? పై ఇంటూ ఎల్. ఎప్సిలా ఈక్వల్ టు ఏమైంది? పై ఇంటూ ఎల్, వేర్ పై ఈజ్ ద పొటెన్షియల్ గ్రేడియంట్, పొటెన్షియల్ పాతం. ఓకేనా, పై అనేది ఏంటి? పొటెన్షియల్ పాతం, పొటెన్షియల్ గ్రేడియంట్. ఓకేనా, పై ఈక్వల్ టు పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ గ్రేడియంట్. పై ఈజ్ ద పొటెన్షియల్ గ్రేడియంట్, పొటెన్షియల్ పాతం తెలుగు మీడియం వాళ్ళు. ఓకేనా, ఎప్సిలా ఈక్వల్ టు పై ఎల్ అని వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏమడుగుతాడు? ఇది మీకు 8 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 8 మార్క్స్కి. ఓకేనా, ఇప్పుడు ఏమంటాం మనం? ఇంతకుముందు ఇదే రాసాం, దాని తర్వాత ఏం చేస్తాం? కంపారిజన్ ఆఫ్ 2 సెల్స్ అని రాసాం. కంపారిజన్ ఆఫ్ 2 సెల్స్ అని చేస్తే మనకి ఏమొచ్చింది? ఎప్సిలా 1 బై ఎప్సిలా 2 ఈక్వల్ టు లాస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది? దాంట్లో L1 బై L2 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఘటం యొక్క అంతర్నిరోధం కనుగొనుట. Determination of internal resistance. ఘటం యొక్క అంతర్నిరోధం కనుగొనుట. ఓకేనా, మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూసుకోండి ఒకేలా. ఓకేనా, అంటే మీకు కంపారిజన్ ఆఫ్ 2 ఈఎంఎఫ్స్ అని అడిగాడా లేదా డిటర్మినేషన్ ఆఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అడిగాడా చూసుకోండి. ఓకేనా, ఏం చేస్తాం ఇక్కడ? సేమ్ మనం ఇంతకు ముందు లాస్ట్ క్లాస్లో చేసినట్టే ప్రైమరీ సెల్, సెకండరీ సెల్ తీసుకుంటాం. ప్రైమరీ సెల్లో ఏముంటాయి మనకి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ ఎప్సిలా, దానికి రియోస్టాట్ కనెక్ట్ చేస్తుంది, దానికి కీ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, చూడండి, దిస్ ఈజ్ ఈ. ఓకేనా, ఈ దానికి దేని కనెక్ట్ అయి ఉంటుంది? రియోస్టాట్, RH రియోస్టాట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, RH ఈజ్ ద రియోస్టాట్, దాన్ని K1 ఈకి కనెక్ట్ చేస్తాం. K1. ఓకేనా, K1 కనెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ద ప్రైమరీ సర్క్యూట్. దిస్ ఈజ్ ద ప్రైమరీ సర్క్యూట్. నెక్స్ట్ సెకండరీ సర్క్యూట్లో ఏమొస్తుందంటే మనకి
ఎప్సిలా ఎప్సిలా ఓకేనా. నెక్స్ట్ ఆర్బి 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 అంటే రెసిస్టెన్స్ బాక్స్ ఓకేనా. నెక్స్ట్ K2 K2 అంటే కీ 1 కీ 2 ఓకేనా. దాన్ని తీసుకెళ్ళి దేనికి కనెక్ట్ చేస్తాం, మళ్ళీ గాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తాం. దాని నుంచి మళ్ళీ జాకీ, జే అంటే ఏంటి, జాకీ కనెక్ట్ చేసుకున్నాం ఓకేనా. వేర్ ఏబి ఈజ్ ద పొటెన్షియోమీటర్ వైర్. ఏబి అనేది ఏంటి, పొటెన్షియోమీటర్ వైర్ అయితే ప్రైమరీ సర్క్యూట్, దిస్ ఈజ్ ద సెకండరీ సర్క్యూట్ ఓకేనా. ప్రైమరీ సర్క్యూట్ అండ్ సెకండరీ సర్క్యూట్ అర్థమైంది కదా. మనం ఇంతకు ముందు కంపారిజన్ ఆఫ్ 2 EMFs లో వచ్చింది ఏంటంటే ప్రైమరీ సర్క్యూట్ ఇదే, ఇండ్యూస్డ్ EMF, అలాగే రియోస్టాట్, కీ 1 K. నెక్స్ట్ అలాగే ఏబి అనేది పొటెన్షియోమీటర్ వైర్. నెక్స్ట్ సెకండరీ సర్క్యూట్కి వచ్చేసరికి రెండు ఈఎంఎఫ్స్ ఎప్సిలా1 ఎప్సిలా2 ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఉండే, ఎప్సిలా1 ఎప్సిలా2 ఇక్కడ కనెక్ట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే ఎప్సిలా1 ఎప్సిలా1 సెకండ్ ఎప్సిలా2 ప్లేస్లో మనకి రెసిస్టెన్స్ బాక్స్ కీ K2 యాడ్ అయింది అంతే. అర్థమైందా, ఎప్సిలా2 ప్లేస్లో మనకి రెసిస్టెన్స్ బాక్స్ కీ K2 పెడతాం ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ గాల్వానోమీటర్, దాంట్లో కూడా సేమ్ గాల్వానోమీటర్, నెక్స్ట్ జాకీ ఓకేనా. సేమ్ మనం అక్కడైతే ఏ విధంగా చేసామో అదే విధంగా ఇది ప్రైమరీ సర్క్యూట్ అని సెకండరీ సర్క్యూట్ అని రాస్తాం. ప్రైమరీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ రియోస్టాట్ K1 K1 అదే కీ K1. అలాగే నెక్స్ట్ ఏబి ఈజ్ ద పొటెన్షియోమీటర్ వైర్, పొటెన్షియోమీటర్ తీగ ఏబి అనేది. నెక్స్ట్ అలాగే సెకండరీ సర్క్యూట్లో ఏం చేసాం మనం, ఎప్సిలాది రెసిస్టెన్స్ బాక్స్ కీ K2 గాల్వానోమీటర్ కనెక్ట్ చేసామని రాస్తాం ఓకేనా. అయ్యాక ఏం చేస్తామంటే ఇక్కడ మనం అంతకుముందు దాంట్లో ఏం చేసాం, మనం ఎప్సిలా1ని 1 2 3 కీస్ ఉంటాయి కనుక 1ని 3ని కలిపాం. అప్పుడు సెకండ్ సర్క్యూట్కి ఎటువంటి సంబంధం లేదు ఎప్సిలా2కి, అప్పుడు ఎప్సిలా1 క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ దాంట్లో ఏం చేసాం, 2 3 కనెక్షన్ ఇచ్చాం. 2 3 కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎప్సిలా1కి ఎటువంటి సంబంధం లేదు, అప్పుడు ఎప్సిలా2 ఈక్వల్ టు π ఇంటూ L2 అని క్యాలిక్యులేట్ చేస్తాం. దాని నుంచి ఎప్సిలా1 బై ఎప్సిలా2 ఈక్వల్ టు π ఇంటూ L1 బై π ఇంటూ L2 వచ్చింది. పై క్యాన్సిల్ అయితే ఏమొచ్చింది, ఎప్సిలా1 బై ఎప్సిలా2 ఈక్వల్ టు L1 బై L2 వచ్చింది మనకు అట్లా ఓకేనా. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కీ K1 ఉంది కదా, దీంట్లో ఏం చేస్తామంటే కీ K1 అనేది క్లోజ్డ్ ఓకేనా. కీ K1 కీ అనేది క్లోజ్ చేస్తాం. K1 ఈజ్ క్లోజ్. K1 కీని క్లోజ్ చేసినప్పుడు K2 కీని ఓపెన్ చేసాం అనుకోండి, K2 ఈజ్ ఓపెన్, K2 కీ ఈజ్ ఓపెన్ ఓకేనా. K2 కీని ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఓన్లీ ఎప్సిలా డిఫైన్ చేస్తాం మనం. పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్సిలా ఈక్వల్ టు ఇక్కడ మనకి గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్స్ కనిపిస్తాయి. ఎప్పుడు దీన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇది K2 అనేది ఏం చేస్తాం మనం, ఓపెన్ చేసాం, K1 అనేది క్లోజ్ చేసాం ఓకేనా. K1 ఈజ్ క్లోజ్, K1 క్లోజ్ చేసాం, K2 ఓపెన్ చేసాం. అప్పుడు బ్యాలెన్సింగ్ లెంగ్త్ అనేది ఏంటి మనకి L కదా, అంటే జాకీని ఇలా మనం మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, A నుంచి Bకి మూవ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సర్టెన్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఏమవుతుందంటే గాల్వానోమీటర్లో డిఫ్లెక్షన్స్ చూపిస్తాయి. ఆ డిఫ్లెక్షన్స్ చూపించే చోట మనం బ్యాలెన్సింగ్ లెంగ్త్ L అనేది క్యాలిక్యులేట్ చేస్తాం ఓకేనా. అంటే ఏమవుతుంది అప్పుడు, ఎప్సిలా ఈజ్ ప్రపోర్షనల్ టు L, ఎప్సిలా ఈజ్ ప్రపోర్షనల్ టు L ఫ్రమ్ డెఫినేషన్ నుంచి ఓకేనా. ఎప్సిలా ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ పెట్టుకుంటాం కదా, అంటే ఎప్సిలా ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ ఓకేనా. బ్యాలెన్సింగ్ లెంగ్త్ 1 కదా, సో L1 అనుకుంటాం. ఎప్సిలా ఈజ్ ప్రపోర్షనల్ టు L1 అండ్ ఎప్సిలా ఈక్వల్ ఏమవుతుంది, π ఇంటూ L1. ఎప్సిలా వచ్చింది మనకి π ఇంటూ L1 వచ్చింది ఓకేనా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం అనుకోండి ఓకేనా. అర్థమైంది కదా ఇంతవరకు, ఎందుకంటే ఇది ముందు దాంట్లో చేసిందే సేమ్ కేసు ఓకేనా. ఇప్పుడు సెకండ్ కేసులో ఏం చేస్తామంటే చూడండి, ఇది ఎప్సిలా ఈక్వల్ టు π ఇంటూ L1 అయింది ఓకేనా. నెక్స్ట్ కేసులో ఏం చేస్తామంటే K1 ఈజ్ క్లోజ్డ్, K1 క్లోజ్డ్ గానే ఉంటుంది, K2 ఓపెన్ చేసాం కదా ఇక్కడ ఏం చేస్తామంటే K2ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ కేసులో ఏమవుతుందంటే K1 ఈజ్ క్లోజ్డ్ అండ్ K2 ఈజ్ క్లోజ్డ్, K2 కూడా క్లోజ్ చేస్తాం. K2ని క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ V క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇదేంటి, ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ V క్యాలిక్యులేట్ చేస్తాం. పొటెన్షియల్ డిఫరెన్స్ V ఈక్వల్ టు V ప్రపోర్షనల్ టు ది L2 బ్యాలెన్సింగ్ లెంగ్త్. అంటే సెకండ్ వచ్చే లెంగ్త్ ఏమని తీసుకున్నాం, L2 అని తీసుకున్నాం కదా, అడ్జస్టెడ్ ది సెకండ్ బ్యాలెన్సింగ్ లెంగ్త్. ఇక్కడ K1 అనేది మూస్తాం, క్లోజ్డ్ అంటే మూయడం, K2 అనేది ఓపెన్
తెరవడం, ఓకేనా. అలాగే K1 అనేది మూస్తాం, ఇక్కడ K2 కూడా మూసి ఉంచుతాం. అంటే అప్పుడు ఏమవుతుంది, V ప్రపోర్షనల్ టు L2. ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ రాస్తాం కదా, ఆ కాన్స్టెంట్ ఏం రాస్తానంటే V ఈక్వల్ టు π ఇంటూ L2. సేమ్ ఇక్కడ ఎలా తీసుకున్నామో అలాగే π తీసుకున్నాం, π ఇంటూ L2. అంటే V ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, π ఇంటూ L2 వచ్చింది, ఓకేనా. దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, ఓకేనా. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఎప్సిలా ఈక్వల్ టు π ఇంటూ L1 వచ్చింది. ఇక్కడ V ఈక్వల్ టు వచ్చింది, π ఇంటూ L2 వచ్చింది. అదే కంపారిజన్ ఆఫ్ 2MFs లో అయితే ఇది ఎప్సిలా 1 ఈక్వల్ టు π ఇంటూ L1 వస్తుంది, ఇది ఎప్సిలా 2 ఈక్వల్ టు π ఇంటూ L2 వస్తుంది, ఓకేనా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, V ఈక్వల్ టు π ఇంటూ L2. సేమ్ అక్కడ ఈక్వేషన్ 1/2 చేసాం కదా, ఇక్కడ కూడా ఈక్వేషన్ 1/2 చేస్తాం. అంటే ఎప్సిలా బై V ఈక్వల్ టు π ఇంటూ L1 బై π ఇంటూ L2 అవుతుంది, ఓకేనా. చూడండి, ఎప్సిలా బై V ఈక్వల్ టు ఈక్వేషన్ 1/2. ఈక్వేషన్ 1/2 అంటే ఎప్సిలా బై V ఈక్వల్ టు ఏమవుతుంది, π ఇంటూ L1 బై π ఇంటూ L2, అవునా. పై క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే L1 బై L2. ఎప్సిలా బై V ఈక్వల్ టు L1 బై L2. ఎప్సిలా బై V ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, L1 బై L2, ఓకేనా. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఎప్సిలా బై V ఈక్వల్ టు L1 బై L2 వచ్చింది కదా, ఇక్కడ ఒక కండిషన్ తీసుకుంటారు. బట్ ఎప్సిలా ఈక్వల్ టు ఎప్సిలా ప్లేస్లో ఏం రాస్తామంటే మనం క్యాపిటల్ I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r, క్యాపిటల్ I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r అని. అలాగే V ప్లేస్లో IR, మీకు ఇది ఆల్రెడీ ఓం నియమం నుంచి విన్నారు మీరు, V ఈక్వల్ టు IR, ఓకేనా. అంటే ఇప్పుడు ఎప్సిలా ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. అలాగే క్యాపిటల్ V ప్లేస్లో ఏం రాసుకుంటారు, I ఇంటూ R రాసుకుంటారు, ఓకేనా. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని ఈ పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమవుతుంది, అప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 3, దిస్ ఈజ్ ఈక్వేషన్ 4 అనుకున్నారు అనుకోండి. ఈ రెండు ఈక్వేషన్స్ని 4, ఈ ఈక్వేషన్ 3 అనుకున్నారు. ఫోర్త్ ఈక్వేషన్ తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఓకేనా. చూడండి, ఫోర్ సబ్ ఇన్ 3 ఈక్వేషన్ 4 అనేది ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అప్పుడు ఎప్సిలా బై V కదా, ఎప్సిలా ప్లేస్లో ఎంత రాస్తాం మనం, I ఇంటూ R ప్లస్ R, క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r, I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై V ప్లేస్లో ఎంత రాస్తాం, IR ఈక్వల్ టు ఈ పక్కనే ఉంది L1 బై L2, ఓకేనా. ఇప్పుడు అర్థమైంది కదా, ఎప్సిలా ప్లేస్లో I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, V ప్లేస్లో I ఇంటూ R సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, ఆ పక్కన L1 బై L2. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ I క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఏముంది ఇంకా క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R, అంతే కదా. క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1 బై L2, అవునా. దీన్ని ఎలా రాసుకోవచ్చు, క్యాపిటల్ R బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R కింద రాసుకోవచ్చు కదా. A ప్లస్ B బై 2 ఉందనుకోండి, దాన్ని ఎలా రాసుకుంటాం, A బై 2 ప్లస్ B బై 2 కింద రాసుకుంటాం కదా. సేమ్ అలాగే దీన్ని క్యాపిటల్ R బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R కింద రాసుకుంటాం, ఓకేనా. అంటే ఎంత అవుతుంది, క్యాపిటల్ R బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ టు L1 బై L2, ఓకేనా. చూడండి, ఇప్పుడు క్యాపిటల్ R క్యాన్సిల్ అవుతుంది కదా 1 టైం, అంటే 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ టు L1 బై L2, అర్థమైందా. అంటే ఇప్పుడు ఏమైంది, దీంట్లో 1 టైం పోయింది కాబట్టి 1 ప్లస్ క్యాపిటల్ R స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ టు L1 బై L2, ఓకేనా. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ 1 ఉంది, +1 ఉంది, ఆ పక్క వెళ్తే ఏమవుతుంది, -1 కదా. అంటే ఎలా రాయొచ్చు మనం, స్మాల్ r బై క్యాపిటల్ R ఈక్వల్ టు L1 బై L2 -1, అంతే కదా. ఈ స్మాల్ r బై క్యాపిటల్ R ఈ పక్కన ఉంచేసాం, ఈ +1 ఆ పక్కకి తీసుకెళ్ళాం అనుకోండి, L1 బై L2 -1 అవుతుంది కదా, ఓకేనా. ఇప్పుడు మనకి ఓన్లీ స్మాల్ r కావాలి. స్మాల్ r అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్, స్మాల్ r అనేది ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఘటం యొక్క అంతర్నిరోధం, ఓకేనా. కాబట్టి స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆ పక్క వెళ్తే ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1 బై L2 -1. అది ఘటం యొక్క అంతర్నిరోధం కనుగొనుట, ఓకేనా. ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా అది, మీకు ప్రాబ్లమ్స్లో కూడా అడగచ్చు, ఓకేనా. స్మాల్ r ఈక్వల్ టు
క్యాపిటల్ ఇంటూ L1/L2 మైనస్ 1. ఓకేనా, చూడండి ఒకసారి. మీకు ఇంతకు ముందు వరకు ఎప్సిలా ఈక్వల్ టు పై ఇంటూ L1 వచ్చింది, అలాగే V ఈక్వల్ టు పై ఇంటూ L2 వచ్చింది. ఓకేనా, దాని నుంచి మనం ఇంతకు ముందు కేసులో చేసింది అయితే ε1/ε2 ఈక్వల్ టు L1/L2 వచ్చింది. కాబట్టి ఇక్కడ ε2 ప్లేస్లో వచ్చింది మనకి పొటెన్షియల్ డిఫరెన్స్ V వచ్చింది. ఓకేనా, ఇంతవరకు అయ్యింది. ఇక్కడ ఇంతవరకు మీరు ఆల్రెడీ పాత కేసులో ఇంతకు ముందు క్వశ్చన్లో రాసిందే రాసేయచ్చు. కాకపోతే ఇక్కడ ε2 ప్లేస్లో V రాస్తాం, ε1 ప్లేస్లో ఎప్సిలా రాస్తాం, అంతే. సేమ్ క్వశ్చన్ అదంతా. డయాగ్రామ్లో మాత్రం మారుతుంది. ఓకేనా, డయాగ్రామ్లో ε1 ε2 వస్తే కనుక ఇక్కడ డయాగ్రామ్లో ఏమొస్తుంది, ఎప్సిలా రెసిస్టెన్స్ బాక్స్ కి K2 వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఎప్సిలా ప్లేస్లో ఏం రాసుకున్నాం మనం, ఎప్సిలా ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r, అలాగే V ఈక్వల్ టు ఏమొచ్చింది I ఇంటూ R. సో ఈ రెండు ఈక్వేషన్స్ని కనుక మనం పై ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, దాని ఈక్వేషన్ 3 అనుకుని ఈ రెండు ఈక్వేషన్స్ని 4 అనుకున్నాం. అనుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ 4th ఈక్వేషన్ తీసుకెళ్ళి 3rd ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది, 3rd ఈక్వేషన్ ఏంటి, ఎప్సిలా అంటే ఏం రాస్తాం, I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r, అలాగే V అంటే ఏం రాస్తాం, IR రాస్తాం, ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఓకేనా, అంటే ఇప్పుడు ఏమవుతుంది, I క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే ఇంకేం మిగిలింది, స్మాల్ r ప్లస్ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఇది ఏ ఫామ్లో ఉంది, A+B/2 ఫామ్లో ఉంది. A+B/2ని ఎలా రాసుకోవచ్చు, A/2 ప్లస్ B/2 కింద రాసుకోవచ్చు కదా. సేమ్ అలాగే దీన్ని ఎలా రాసామంటే క్యాపిటల్ R బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R రాసుకుంటాం. ఓకేనా, క్యాపిటల్ R బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1/L2. క్యాపిటల్ R 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ఉంటుంది. ఇంకా 1 ప్లస్ స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఓకేనా, దీని నుంచి ఏం చేసాం, స్మాల్ r బై క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఈ పక్కన +1, ఆ పక్క వెళ్తే ఏమవుతుంది, -1 అవుతుంది. సో అది, సో R ఈక్వల్ టు, ఇక్కడ R అనేది డివైడ్ చేస్తుంది, క్యాపిటల్ R అనేది డివైడ్ చేస్తుంది, ఆ పక్క వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి R ఈక్వల్ టు స్మాల్ r ఈక్వల్ టు క్యాపిటల్ R ఇంటూ L1/L2 మైనస్ 1. ఓకేనా, మీకు ఈ క్వశ్చన్స్ ఇస్తే కనుక కంపల్సరీ ప్రాబ్లం యాడ్ చేస్తాడు మీకు. ఓకేనా, ఇంతకు ముందు కంపారిజన్ ఆఫ్ 2 MFs ε1/ε2 ఈక్వల్ టు L1/L2 ఉంది కదా, ఆ ప్రాబ్లం ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఇస్తే ఆ ప్రాబ్లం బేస్ చేసి ఇస్తాడు. ఈ క్వశ్చన్ ఇస్తే ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమని ఇస్తాడు. ఓకేనా, కాబట్టి మీరు ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చాడా, కంపారిజన్ ఆఫ్ 2 MFs ఇచ్చాడా అనేది చూసుకోండి. ఓకేనా, ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కోమన్నాడా, లేదంటే రెండు ఘటాల యొక్క విచాబాన్ని పోల్చమన్నాడా, అది చూసుకోండి. ఓకేనా, అయితే కనుక దీని మీద బేస్ అయ్యి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఎవ్రీ ఇయర్ అవే ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. ఓకేనా, 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2-3 ప్రాబ్లమ్స్ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా, నాకు ఈ క్వశ్చన్ అందరూ కూడా అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళకి కూడా నేను ఆల్రెడీ వాట్సాప్లో నోట్స్ పెట్టాను, నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా పెట్టాను. ఓకేనా, ఇంతకుముందు క్వశ్చన్ సబ్మిట్ చేసిన వాళ్ళకి ఇది చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ వరకు సేమ్ అదే క్వశ్చన్, ఇది ఒకటే యాడ్ అవుతుంది. ఇది కూడా మీకు ఏంటంటే ఎప్సిలా ఈక్వల్ టు I ఇంటూ క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r, ఆ V ఈక్వల్ టు IR గుర్తుపెట్టుకుంటే ఆ ఈక్వేషన్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి చేస్తారు. ఓకేనా, దాని నుంచి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది R అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అర్థమవుతుంది కదా మీకు. ఈ లెసన్ నుంచి ఫస్ట్ చెప్పనేది వీటిస్టన్ బ్రిడ్జ్, కిర్చాఫ్ లాస్ యూజ్ చేసి వీటిస్టన్ బ్రిడ్జ్ చెప్పాను కదా. వీటిస్టన్ బ్రిడ్జ్ కానీ లేదంటే పొటెన్షియోమీటర్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ చేసి కంపారిజన్ ఆఫ్ 2 MFs, ఘటం యొక్క రెండు విచాబాలను క్యాలిక్యులేట్ చేయడం, పోల్చడం అని. నెక్స్ట్ 3rd క్వశ్చన్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ ఈరోజు చెప్పింది. అలాగే దాంట్లో ఏమని అడుగుతాడు, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని అడుగుతాడు. ఓకేనా, 3 క్వశ్చన్స్ మీకు అర్థమయ్యాయి కదా. మీకు వీటిస్టన్ బ్రిడ్జ్ అడిగితే కనుక దాన్ని బేస్ అయ్యి P/Q ఈక్వల్ టు R/S, వీటిస్టన్ బ్రిడ్జ్ది దాన్ని బేస్ అయ్యి ఉన్న ప్రాబ్లం చెప్పాను ఆల్రెడీ ఒకటి మీకు. ఆ మోడల్లో ప్రాబ్లమ్స్ అడుగుతాడు మీకు. 6 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ 8 మార్క్స్ వస్తాయి మీకు. లేదు పొటెన్షియోమీటర్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అడిగి కంపారిజన్ ఆఫ్ 2 MFs అని అడిగితే కనుక లాస్ట్ క్లాస్లో చెప్పింది రాస్తారు, దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. లేదు 3rd క్వశ్చన్ ఏంటి, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఆ డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్ ఉంటాయి మీకు. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది, మిగిలిన ఎక్స్ప్లెనేషన్కి 3 మార్క్స్ ఉంటాయి. అర్థమవుతుందా, ఆ విధంగా డివైడ్ చేస్తాడు. అది అడిగి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అడిగితే కనుక మీరు ఇది చేస్తారు. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకా కొంతమంది నాకు సబ్మిట్ చేయవలసిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా, వాట్సాప్ గ్రూప్లో అందరూ కూడా సబ్మిట్ చేయండి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అందరూ కూడా. బైపీసీ వాళ్ళు అర్థం కాకపోతే కనుక మళ్ళీ అడగండి, చెప్తాను నేను. ఓకేనా, అర్థమైంది కదా అందరికీ కూడా. చూడండి, ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను వాట్సాప్ చేయండి, లేదా కాల్ చేసి అడిగినా కూడా నేను క్లారిఫై చేస్తాను. డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, బైపీసీ వాళ్ళైనా ఎంపీసీ వాళ్ళైనా సరే డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ వస్తే మీకు మ్యాటర్ ఆటోమేటిక్గా మీరే రాసుకుంటారు. అర్థమైందా, డయాగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మార్క్స్ ఉంటాయి. 6 మార్క్స్ క్వశ్చన్ ఇది. 6 మార్క్స్లోని మీకు డెఫినేషన్ 2 మార్క్స్ తీసేస్తే 1 మార్క్ డయాగ్రామ్కి తీసేస్తే మిగిలిన రిమైనింగ్ 3 మార్క్స్ దీనికి ఇస్తాడు.
లేదా డెఫినేషన్కి ఒక్కొక్కసారి 1 మార్క్ ఇస్తాడు. డెఫినేషన్కి 1 మార్క్ ఇస్తే, డయాగ్రామ్కి 1 మార్క్ ఇస్తే 2 మార్క్స్ అక్కడికి అయిపోతే మిగిలిన 4 మార్క్స్ డెరివేషన్ చేసినందుకు ఇస్తాడు. అర్థమైందా మీకు? సో డెరివేషన్ అలా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. బైపీసీ వాళ్ళు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, అదే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.